ప్రభు బలలో పాలు పొందడానికి ముందుగా we'll take the Lord's words and then accordingly we'll take part in the table. దేవుని యొక్క మాటలు చూసుకొని ఆ ప్రకారంగా మనం ప్రభు బలలో పాలు పొందుతాం. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 11 11వ అధ్యాయము from 23 to 23 నుండి 31 we'll read alternatively. 31 వరకు మనము మార్చి చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. దీని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు చోరకాని మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. We shall turn to the Lord for the help. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, today after the worship ఈ దినము ఆరాధన తరువాత you have brought us to the table. మీరు మమ్మల్ని బలయుద్ధకు తీసుకొని వచ్చారు. You want us to take worthily into this. బలలో యోగ్యముగా పాలు పొందాలని మీరు కోరుతున్నారు. So let us take part in the table worthily. కాబట్టి ప్రభువా, బలలో యోగ్యముగా పాలు పొందినట్లుగా మాకు సహాయం చేయండి. Give us your words. మీ మాటలను మాకు అనుగ్రహించండి. Unworthy servant of me, నేను నిష్ప్రయోజకమైన దాసుడను. fill me with the Holy Spirit మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి. and use me. నన్ను వాడుకుంటూ రండి. In Jesus' name I ask. యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here, every week we come to take part in the holy table. ప్రతి వారము కూడా పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందడానికి మనం వచ్చే వారంగా ఉంటున్నాము. Here it says that we should take part worthily. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే మనము యోగ్యముగా పాలు పొందాలి. Turn to John's Gospel, దయచేసి చూడండి యోహాను సువార్త chapter 4. 4వ అధ్యాయము. Here what does the God say? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. 53 verse. 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని. 6:53. 6:53. చాప్టర్ 6. Chapter 6:53. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. So he said that until unless you eat his flesh and drink his blood, there's no life in you. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని చెప్తున్నాడు. So if we want to have the life, the everlasting life, కాబట్టి నీవు నీ జీవితంలో నిత్య జీవమును కలిగి ఉండాలంటే we have to take part in the table. నువ్వు ప్రభు బలలో పాలు పొందాలి. But God says that you have to take part worthily. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న షరత్ ఏంటంటే నీవు యోగ్యముగా పాలు పొందాలి. You have to take part in this to have a life. నీవు జీవము కలిగి ఉండాలంటే, జీవించాలంటే దీనిలో పాలు పొందాలి. But you cannot take unworthily. అయితే అయోగ్యంగా నీవు పాలు పొందలేవు. So we have to realize that this is very, very important. గుర్తించాల్సిన సంగతి ఏంటంటే ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. But we cannot take as we like. అయితే మనం ఇష్టం వచ్చినట్లుగా మనం పాలు పొందలేం. Let us turn to the God's help to make us worthy. కాబట్టి మనలను యోగ్యులనుగా చేయుటకై దేవుని సహాయమును మనం కోరుకుంటూ రావాలి. So how does this table has come? ఈ బల్ల ఎలా ఉనికిలోనికి వచ్చింది? So we will turn to
Matthew chapter దయచేసి చూడండి మత్తయి సువార్త 26, 26వ అధ్యాయము 17 to 20 we shall read 17 నుండి 20 వరకు మనం చదువుకుందాం. alternatively. ఉత్తర ప్రత్యుత్తరంగా లేదా మార్చి చదువుకుందాం. Here we see the Lord's table. ఇక్కడ మనం ప్రభు బల్లను గురించిన సంగతి చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి 21 వరకు చదువుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. ఇంకా మీరు పట్టణమందు ఫలానా మనుషుని వద్దకు వెళ్ళి నా కాలం సమీపమైనది, నా శిష్యుల వద్దకు కూడా నేను ఇంట పస్కాను ఆచరించిన బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పినాను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. Enough. So what we see here is, what did they prepare? ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వారు ఏం సిద్ధపరిచారు? What did they prepare? వారు ఏమి సిద్ధపరిచారు? They prepare Passover. వారు పస్కాను సిద్ధపరిచారు. So they were asking that the Passover day has come, so where shall we prepare it? వారు ఏమని అడుగుతున్నారంటే ఈ పస్కాను మనము ఎక్కడ సిద్ధపరచాలి, ఎక్కడ ఆచరించాలని వారు అడుగుతూ వచ్చారు. Now we'll look into same chapter, ఇక్కడ అదే 26 to 30. ఇక్కడ అదే అధ్యాయంలో 26 నుండి 30 వచనాలు మనం చూసినట్లయితే Alternatively we'll read. మార్చి చదువుకుందాం. ఈ వచనాలు కూడా 26 నుండి 30 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. Then he took the cup and gave thanks and gave to them, saying, drink. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. But I say to you, I will not drink this fruit and even wine in the I drink in the new with my Father in the kingdom. అంతటి వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. So do you find anything common in Paul's letter to Corinthians and here? పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అలాగే ఇక్కడ కూడా సాధారణంగా కనిపించే సంగతి ఏదైనా మీరు గుర్తించారా? So Paul is talking about the same thing what had happened here. పౌలు ఇక్కడ ఏదైతే జరిగిందో దాని గురించే అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. So that was Lord's table. అది ప్రభు బల్ల. This is Passover. ఇది పస్కా. So that means Passover is nothing but God's table. అనగా పస్కా అంటేనే ప్రభు బల్ల. Now let us see how this has begun. ఇక్కడ అది ఎలా ఆరంభమైందో మనం చూద్దాం. Let's turn to Exodus. దయచేసి చూడండి నిర్గమాకాండము chapter 12. 12వ అధ్యాయం. Sorry. Exodus chapter 12. నిర్గమాకాండము 12వ అధ్యాయము. So here we'll see the God is giving the directions of Passover. ఇక్కడ పస్కాను ఎలా ఆచరించాలి అనే దానికి దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. So again we'll read from 1 to 6 alternatively. ఇక్కడ కూడా 1 నుండి 6 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. This month shall be your beginning of the month, it shall be the first month of the year of. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని రావాలను. And if the household is too small, then the lamb let him his neighbor next to house take the according to the number of the persons. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. తీసుకున్నాను గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. So here the instruction of Passover is given. It says that on the first month, on the 6th verse, you will find that it is on 14th day. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము పస్కాను ఎలా ఆచరించాలనే దానికి 2వ వచనంలో మనం చూస్తాం కదా, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, ఈ నెల దశమి నాడు అనే మాట మనం చూస్తాం. Now you turn to verse 11, same chapter, verse 11. ఇక్కడ అదే అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాము. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. Okay, so this is Passover. This is the beginning of Passover. ఇది పస్కా ఆరంభమునకు సూచన, అది ఇక్కడ కనపడతా ఉంది. And that was the last Passover that Lord Jesus has done. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి చివరి పస్కా అది. So what we see is,
ఇక్కడ Lord Jesus Christ has given us this table, but it is nothing but it was the old Passover. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి బల్లను ఆచరణలో పెట్టాడంటే అది పాత నిబంధనలో ఉన్నటువంటి పస్కానే. So Lord the God through Moses has given this law. తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రం ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. And Jesus says that I have not come to strike away the law, యేసుప్రభు వారు అంటున్నారు నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు అని అంటున్నాడు, but fulfill the law. అయితే ధర్మశాస్త్రము నెరవేర్చుటకే వచ్చాను అంటున్నాడు. This Passover which was started there, ఇక్కడ ఏ పస్కా అయితే అక్కడ ఆరంభించబడినదో Jesus Christ has completed it when he died on the cross and rose again on the third day. యేసుప్రభు వారు సిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేచిన దినాన దాన్ని పూర్తి చేసిన వాడిగా ఉంటున్నాడు. So God has fulfilled this law. దేవుడు ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చినాడు. Now he has given us a table. ఇక్కడ మనకు ఆయన బల్లనిచ్చాడు. In the John's Gospel 6th chapter we see Jesus himself saying that until unless you eat my flesh and drink my blood you do not have life in you. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే చెప్తూ ఇది నా శరీరము, ఈ నా శరీరములో పాలు పొంది నా రక్తమును త్రాగితేనే గాని మీరు జీవం గలవారు కారు అని అంటాడు. So now we have to examine ourselves. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు Then we have to take part in the holy table. ఆ తర్వాత బల్లలో పాలు పొందాలి. So how we shall take? Now just now in the Exodus we have read that how we have to take part in it. ఎలా పాలు పొందాలి అనేది నిర్గమాకాండంలో మనం ఇప్పుడే చదువుతూ వచ్చాము. 11th verse once again we shall read. 11వ వచనం మరొకసారి మనం చదువుకుంటాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు Now first one what we shall do? మొదటిది ఏంటి, ఏం చేయాలి? So belt on your waist. మీ నడుము కట్టుకొని. Now again Paul has given us some instruction in the Ephesians chapter. మరలా ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు మరొక సూచన ఇస్తున్నాడు. Chapter 6. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. So what does he talk about the belt? అక్కడ ఈ యొక్క నడుమును కట్టుకొనుట అని అంటే దాని గురించి ఏం మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. 6:14. 6:14 ఎలాగనగా Which one? What is that belt? ఆ నడుమునకు దట్టి అంటే ఏంటది? It is truth. అది సత్యము. So Jesus himself said, I am the truth, I am the way, I am the life. యేసుప్రభువు వారు తానే అన్నాడు ఏంటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే మాట చెప్తాడు. So who is the truth? సత్యం ఎవరు? So do you have this truth with you? ఈ సత్యము మీలో ఉందా? Have your waist with the truth? మీ నడుమును సత్యముతో మీరు కట్టుకున్నవారుగా ఉంటున్నారా? Until unless you have this Jesus with you, you cannot take part in the Lord's table. ఈ యొక్క యేసు ప్రభువు నీలో కలిగి ఉండకపోతే నీవు బలలో పాలు పొందలేవు. Have you invited Jesus into you? యేసు ప్రభు వారిని నీలో ఉండునట్లుగా నీవు ఆహ్వానించావా? Then you can take part in his table. అలాగైతే నీవు ప్రభు బలలో పాలు పొందవచ్చు. In the Revelation we see that ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, I am at the door knocking. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. Whoso opens the door, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా I will come into him. నేను అతని యొద్దకు వచ్చి He with me and I with me will dine with each other. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదము అని అంటాడు. So you have to witness Jesus into you. కాబట్టి యేసు ప్రభు వారిని నీలోకి ఆహ్వానించిన సాక్ష్యం నీకు ఉండాలి. If you have that, అలాగే నీకు ఉన్నట్లయితే then you can take part in the holy table. అప్పుడు నీవు పరిశుద్ధమైన బల్లలో పాలు పొందవచ్చు. If you have not invited Jesus into you, యేసు ప్రభు వారిని నీలో ఉండినట్లుగా నీవు ఆహ్వానించనట్లయితే now it is the time. ఇదే సమయం. You can now invite Jesus into your heart. ఎప్పుడైనా నీ హృదయంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించు. Then Jesus will turn into worthy. అప్పుడు యేసు ప్రభు వారు నిన్ను యోగ్యునిగా సిద్ధపరుస్తాడు. Then you can take part in the holy table. ఆ తర్వాత పరిశుద్ధమైన బల్లలో నీవు పాలు పొందవచ్చు. You should have truth on your waist. నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. If you do not have that, అది లేనట్లయితే you cannot take part in the holy table. నీవు పరిశుద్ధమైన బల్లలో పాలు పొందకూడదు. If you do not take part in the table, నీవు పరిశుద్ధ బల్లలో పాలు పొందకపోతే you will not have life. నీలో జీవం ఉండదు. Don't you want to have life? నీకు జీవం కలిగి ఉండాలని లేదా? I'm not talking about this life. నేను ఈ జీవమును గురించి, భౌతికమైన జీవమును గురించి మాట్లాడట్లేదు. Which life Jesus is talking about? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ జీవమును గురించి Let us మాట్లాడుతున్నారు? turn back to John's Gospel, చూడండి, chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. What life he is going to talk about? ఆయన ఏ జీవమును గురించి మాట్లాడుతున్నాడు? He says eternal life. ఆయన నిత్య జీవము అని అంటున్నాడు. 51 verse first. 51వ వచనం.
Which life he is talking about? ఆయన ఏ జీవమును గురించి మాట్లాడుతున్నాడు? Everlasting life. నిత్య జీవమును గురించి మాట్లాడుతున్నాడు. If you eat his bread and drink, you will get everlasting life. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినట్లయితే నీవు నిత్య జీవము అనగా ఎల్లప్పుడూ జీవించే అవకాశం కలిగి ఉంటావు. What's the God's word say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? We were tomorrows. మనము రేపటి వారము కాము. If you have more power or strength, you can live more than 80 years. అధిక బలము ఉంటే 80 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జీవించవచ్చు. After that, ఆ తర్వాత everybody has to leave this earth. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. What about then? ఆ తర్వాత సంగతి ఏంటి? If you want that life, నీకు ఆ జీవం కావాలనుకుంటే worthily you have to take part in the holy table. యోగ్యముగా నీవు ప్రభు బలలో పాలు పొందాలి. So examine yourself. Do you have the truth? కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకో, నీలో సత్యముందా? Second thing, let us go back to Exodus. రెండవ సంగతి మరలా నిర్గమాకాండంలోనికి వస్తే First was the belt. మొదటిది నడుము కట్టుకొనుట. Second one is sandal on your feet. రెండవది పాదములకు చెప్పులు తొడుక్కొనుట. Sandal on your feet. పాదములకు చెప్పులు తొడుక్కొనుట. So shall we wear slippers and take part in the holy table? చెప్పులు వేసుకొని ప్రభు బలలో పరిశుద్ధ బలలో పాలు పొందుతామా? There it is written that this is the way you have to eat. అక్కడ రాయబడింది ఏంటంటే నీవు భుజించవలసిన విధానం ఇది అని చెప్తున్నాడు. You have to sandal to your feet. నీ పాదములకు చెప్పులు తొడుక్కోవాలి అని అంటున్నాడు. Shall we go and take the or sandals? వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పులు వేసుకొని వద్దామా? No, he is not talking about that. లేదు, దాని గురించి ఆయన మాట్లాడట్లేదు. Let us turn back to Ephesians 6th chapter. చూడండి మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. So Paul clearly says you what is that sandal is. ఇక్కడ ఆ చెప్పులు ఏంటి అనే సంగతి పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. That is what you require. What sandal you required? ఆ చెప్పులు ఏంటి అవి? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. Do you have that? అది నీకున్నదా? Do I have that? నాకు అది ఉందా? Okay. Are you taking part in the gospel? నీవు సువార్తలో పాలు పొందుతున్నావా? How many of you are attending the gospel meeting? మనలో ఎంతమంది సువార్త కూడికకు హాజరవుతున్నాం? How many are taking part in the gospel services? ఎంతమంది సువార్త దండయాత్రల్లో పాలు పొందుతున్నాం? So the sandal doesn't say the physical sandals. చెప్పులు అంటే ఏదో భౌతికంగా కాళ్ళకేసుకునే చెప్పులు కాదు. But అనగా you should have the mind of preaching gospel. సువార్త ప్రకటించేటువంటి మనస్సు లేదా ఆ వైఖరి కలిగి ఉండాలి. Some people feel that కొందరు ఏమనుకుంటారంటే the gospel preaching is the duty of the one who have been given responsibility. సువార్త ప్రకటించుట అనేది ఎవరికైతే బాధ్యత అప్పగించబడిందో వారి పనిలే అనుకుంటారు. It is only God's servant should tell. అది దైవ సేవకుడు మాత్రమే చెప్పాలా? All the elders should do. లేకపోతే పెద్దలు చేయాలా? I am not. నేను కాదులే అనుకుంటారు. But అయితే before Jesus left this earth to the heaven, యేసుప్రభువారు ఈ లోకమును విడిచి పరలోకమునకు వెళ్ళక మునుపు what did he say? ఆయన ఏం చెప్పాడు? You have to go entire world and preach the gospel. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని చెప్పారు. He did not tell to only God's servant. ఏదో దైవ సేవకునికి మాత్రమే చెప్పలేదు. He did not tell only to elders. ఏదో సంఘ పెద్దలకు మాత్రమే చెప్పలేదు. He has asked all of us to do that. మనమందరము ఆ పని చేయాలి అని చెప్పాడు. God's servant's duty is other. దైవ సేవకుని పని వేరే. Elders' duty is other. పెద్దల బాధ్యత అది వేరే. This also Paul has clearly mentioned in his letters to churches. దీనిని గురించి కూడా పౌలు సంఘములకు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు చాలా When he writes స్పష్టంగా to తెలియజేశాడు. Timothy, he says, Timothy as a God's servant, what you have to do? తిమోతికి రాస్తూ దైవజనుడుగా చేయవలసిన పనులేంటో అది రాస్తూ వచ్చాడు. And he says, what are the duties of the elders? పెద్దల బాధ్యతలు ఏంటో రాస్తూ వచ్చాడు. And these elders will get double portions of blessings, he said. ఈ పెద్దలకు రెండంతల ఆశీర్వాదములు ఉంటాయనే సంగతి ఆయన రాశాడు. But when it comes to gospel, అయితే సువార్తల విషయానికి వస్తే it is everybody's duty. ఇది అందరి బాధ్యత. When you preach gospel, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? People will turn to God. ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. If one person turn to the God, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినట్లయితే, if he is saved, తాను రక్షించబడినట్లయితే, you will be happy. నీవు సంతోషిస్తావా? Because of me, one soul has been saved. నన్ను బట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. But along with you, అయితే నీతో పాటు there are many people who will be happy. చాలా మంది సంతోషించేవారు Do ఉంటారు. you know who are they? వారెవరో తెలుసా? It is all the angels and everybody in the heaven. పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు, ఆ సైన్య సమూహం అంతా కూడా. Because one is saved, ఎందుకంటే ఒక్కరు రక్షించబడితే
there lot of. Let us see that word. చూద్దాం, ఆ వచనం చూద్దాం రండి. Matthew chapter. మత్తయి సువార్త He says that if one is turned to the God, okay, there is a lot of joy in the heaven. ఒక వ్యక్తి మారు మనసు పొందినట్లయితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందా అనే మాట మనం చూస్తాం. It is, I think, 25 chapter. 25వ అధ్యాయము Twice in the same chapter it is mentioned that if one person is saved, okay. Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 7, you will find it in 7, you will find it in, I think, 10, and then 7, once you will read 7. 7వ వచనంలో 10వ వచనంలో కూడా ఆ సంగతి కనపడుతుంది. 7వ వచనం చదువుతున్నాను, గమనించండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. So there is lot of joy in the heaven కాబట్టి పరలోకంలో ఎంతో సంతోషం when if one man repents. ఒక్క వ్యక్తి మారు మనసు పొందినట్లయితే. So you do not want to take this advantage. కాబట్టి ఈ ఆధిక్యతను నీవు పొందుకోవాలనుకోవట్లేదా? If you take part in the gospel, నీవు సువార్తలో పాల్పొందినట్లయితే, because of you if one is saved, నిన్ను బట్టి ఒక్కరు రక్షించబడినట్లయితే, then there is a lot of joy in the heaven. అప్పుడు పరలోకంలో నిన్ను బట్టి గొప్ప సంతోషం కలుగుతుంది. Then what is use for you? మరి నీకు ఉపయోగం ఏంటి? So we'll turn to book of Daniel. చూడండి, దానియేలు గ్రంథము chapter 12, 12వ అధ్యాయము 3rd verse. 3వ వచనం. You will be everlasting stars in the heaven. నీవు నిత్యము ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే When you turn, okay, people to the Lord. ఎప్పుడైతే నీవు ప్రజలను దేవుని వైపుగా మళ్ళిస్తావో అప్పుడు. If one is saved because of you, there is a lot of joy in the heaven. నిన్ను బట్టి ఒక్కరు రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. If many to the righteousness, అనేకులు నీతి వైపు మళ్ళించబడితే, then you shine like a stars forever and ever. నీవు ఎల్లకాలము శాశ్వత కాలము ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. Today you have come to take part in the table. ఇది నా ప్రభు బలలో పాల్పొందడానికి నీవు వచ్చావు. God says that examine yourself whether you are taking part in the gospel. And if you take part in the gospel, you are lot advantage of it. దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పరీక్షించుకో, నీవు సువార్తలో పాలు పొందుతున్నావా లేదా అని. ఒకవేళ పాలు పొందుతున్నట్లయితే నీవు అలా ప్రకాశించే ఆధిక్యతను కలిగి ఉంటావు. Let's go back to the Exodus. What is the third one we'll see? మరలా మూడవది ఏంటో చూద్దాం. నిర్గమకాండములో 12th chapter. 12వ అధ్యాయము. Let's talk of a staff. తాను దేని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. కర్రను గురించి మాట్లాడుతున్నాడు. Now let us come back to Ephesians chapter. చూడండి మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక. So in olden days people used to fight with sticks. ఆది దినాల్లో ప్రజలు ఏం చేసేవారంటే కర్రలతో పోట్లాడుకునేవారు. It was like okay, protection to them. అది ఎలాగుండేదంటే వారికి ఒక భద్రత లాగా, కాపాడుకునే ఆయుధం లాగా ఉండేది. Against animals, against the enemies. జంతువుల నుండి, శత్రువుల నుండి తమను తాము కాపాడుకున్నట్టుకు. But when you come to the New Testament, we'll find that the stick has been replaced by swords. అయితే క్రొత్త నిబంధనలోనికి వస్తే ఈ కర్రలు అనేటివి కత్తులతో, ఖడ్గముతో అలాగ మార్చబడుతూ వచ్చింది. Now people started carrying swords to protect themselves against the enemies. ప్రజలు శత్రువుల నుండి తమను తామును కాపాడుకొనుటకు ఖడ్గమును వాడుతూ వచ్చారు. Now what the Paul says
Let us see in Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడో చూద్దాం రండి. What sword do we have to carry? మనం ఎటువంటి ఖడ్గమును కలిగి ఉండాలి? Word of God. దేవుని వాక్యము. Do you have this word of God in you? ఈ దేవుని వాక్యము నీలో కలిగి ఉన్నావా? A day will come when all this will be snatched away from our hand. ఒక దినం వస్తుంది, ఈ యొక్క మన చేతిలో ఉన్నవన్నీ కూడా తీసివేయబడే రోజు వస్తుంది. No, God's word will be in the hand. దేవుని వాక్యము మన చేతిలో ఉండడానికి వీలు లేదనే పరిస్థితులు వస్తాయి. Then how shall we be protected? అప్పుడు మనం ఎలా మనల్ని మనం కాపాడుకుంటాం? How shall we be protected by the Satan who is the enemy of us? మనకు శత్రువు అయినటువంటి సాతాను నుండి మనల్ని మనం ఎలా కాపాడుకుంటూ వస్తాం? When Lord was tested after he was baptized, ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతూ వచ్చింది కదా. no, he was tested. ఆయన పరీక్షించబడుతూ వచ్చినట్టు, క్షమించండి. So Satan came and tested him. సాతానుడు వచ్చి ఆయనను పరీక్షిస్తూ వచ్చాడు. So how did God answer him? దేవుడు ఆ సాతానుకి ఎలా జవాబిస్తూ వచ్చాడు? It is from the word of God. దేవుని వాక్యము ద్వారానే. When Satan attacks us, we have to fight him with the word of God. సాతానుడు మన మీద దాడి చేసినప్పుడు మనము దేవుని వాక్యము ద్వారానే మనం ఎదిరించే వారంగా ఉండాలి. When there is no word with you, how will you fight? దేవుని వాక్యము నీలో లేకపోతే నీవు ఎలా పోరాడగలవు? That's why now when this is in your hand, what you have to do? You have to follow the David. అందుకే ఇది నీ చేతిలో ఉండగానే నీవేం చేయాలంటే నీవు దీన్ని అనుసరించే వ్యక్తివిగా నీవు ఉండాలి. What did David do? దావీదు ఏం చేశాడు? Let us turn to 118 Psalm. చూడండి 118వ కీర్తన. The young people should answer me immediately. యవనస్తులు వెంటనే జవాబు చెప్పాలి. 118 Psalm is either 7 or 9 it is. 118వ కీర్తన 7, 8 అనుకుంటాను. 7 or 11. Okay, he says that I have kept it in my heart. Your word. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాననే మాట మనం చూస్తాం. 11. 119, 11. 119, 11. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను Where is the word of God? దేవుని వాక్యం ఎక్కడున్నది? In his heart. తన హృదయంలో ఉంది. So we have to by heart all this. కాబట్టి మనం దీన్ని కంటత పెట్టేవారంగా ఉండాలి. Why under the leadership of Bhagat brother we have started the Sunday school ministry and the memory verse? ఎందుకు సోదరు భగత్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో మనము కంటత వాక్యాలు అనేటువంటి పరిచర్యను ఎందుకు మొదలుపెట్టారు? When they grow, వారు ఎదిగినప్పుడు all these verses will be in their heart. ఈ వచనాలన్నీ కూడా వారి హృదయంలో ఉంటాయి. So not only the young girls and boys, not the Sunday school student, every one of us to by heart the word of God. ఏదో యవనస్తులు సండే స్కూల్ పిల్లలు మాత్రమే కాకుండా మనలో ప్రతి ఒక్కరము మనమందరము కూడా దేవుని వాక్యమును కంటత పెడుతూ రావాలి. Why? ఎందుకు? Because the Satan is just at the gate. ఎందుకంటే సాతానుడు ఆ తలుపు దగ్గరే ఉన్నాడు. He want to tear you like a lion. వాడు నిన్ను గర్జించు సింహం వలె చీల్చివేయాలనుకుంటున్నాడు. So how can we fight with him? వాడితో ఎలా నీవు పోరాడగలవు? Only with the word of God. కేవలము దేవుని వాక్యం ద్వారా మాత్రమే. Do you know that when Moses died, మోషే మరణించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? Satan came to take the body. సాతానుడు ఆ శరీరంని తీసుకెళ్ళడానికి వచ్చాడు. And who else came? ఇంకా ఎవరు వచ్చారు? Okay, the archangel Michael has come there. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు కూడా వచ్చాడు. So there was okay argument between these two. ఈ ఇద్దరికి మధ్య పోట్లాటం మొదలైంది. Then did archangel okay hit him? ఈ ప్రధాన దూత కొట్టాడా? Did he okay hit him? అతని మీద కేకలేశారా? Did he curse him? అతన్ని శపించాడా? No. లేదు. What did he say? ఏమన్నాడు? Let us turn to book of Judah. చూడండి యూదా పత్రిక 9th verse. 9వ వచనం. He left it to the God. అది దేవునికి విడిచిపెట్టేశాడు. So now we have to hand over ourselves to the Lord. ఇప్పుడు మనలను మనము ప్రభువుకు అప్పగించే వారంగా మనం ఉండాలి. Then we can fight with the Satan. ఆ తర్వాత మనం సాతానుడితో పోట్లాడవచ్చు. Nowadays, ఈ దినాల్లో so lot of things are going against the Christianity. క్రైస్తవ్యంలో అనేక సంగతులు జరుగుతూ వస్తున్నాయి. Be patient. సహనముతో ఉండాలి. Do not go against those people ఆ వ్యక్తులకు విరోధంగా వెళ్ళకూడదు. because they are also creatures of God. ఎందుకంటే వారు కూడా దేవుని సృష్టి. They do not know the Almighty, వారు సర్వశక్తుని ఎరిగిన వారు కాదు. but we know them. అయితే మనం ఆయన్ని ఎరుగుదుము. So
let us not curse them. కాబట్టి వారిని మనం శపించకూడదు, We should bless them. మనం వారిని ఆశీర్వదించాలి. Because our aim is the gospel should reach them. ఎందుకంటే మన లక్ష్యం ఏంటంటే సువార్త వారిని చేరుకోవాలి. We should love them. మనం వారిని ప్రేమించాలి. How the God has loved them, దేవుడు వారిని ఎలా ప్రేమించాడు, we also have to love them. ఆ విధంగా మనం కూడా వారిని ప్రేమించాలి. Then how can it be when you have the word of God with you? అది ఎలా సాధ్యమంటే దేవుని వాక్యం నీలో కలిగి ఉండినప్పుడు. So first what should you have? Truth. మొదటగా మనం ఏం కలిగి ఉండాలంటే సత్యము. Jesus himself is the truth. యేసు ప్రభువారు తానే సత్యమై ఉన్నాడు. ఏం కలిగి ఉండాలి? వార్తను కలిగి ఉండాలి. Third one, మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? word of God. దేవుని వాక్యమును కలిగి ఉండాలి. Today we'll examine under this. ఇది నాన్న దీని అనుగుణంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. Do I have Jesus in me? Do I participate in the gospel? నేను సువార్తలో పాల్పొందుతున్నానా? Do I have the word of God with me? దేవుని వాక్యము నాలో ఉందా? Have I submitted to the word of God? నన్ను నేను దేవుని వాక్యమునకు అప్పగించుకున్నానా? If I have done it, నేను ఆ పని చేసినట్లయితే then I can take part in worthily in it. అప్పుడు నేను బలలో యోగ్యముగా పాల్పొందగలను. Because on the earth there is no one worthy to take part in the holy communion. ఎందుకంటే భూమి మీద ఎవరు కూడా బలలో పాలు పొందడానికి అర్హులు కారు. But what we have to do? అయితే మనం ఏం చేయాలి? We have to examine ourselves, మనల్ని మనం పరీక్షించుకోవాలి, make ourselves worthy, మనల్ని మనం యోగ్యులంగా చేసుకోవాలి, then take part in it. ఆ తర్వాత దాంట్లో పాలు పొందాలి. Can we make worthy of ourselves? మనల్ని మనం యోగ్యులంగా చేసుకోగలమా? No, we cannot. కుదరదు, వీలు కాదు. So what we have to do? మనం ఏం చేయాలి అప్పుడు? Submit to the God. మనం దేవునికి అప్పగించుకోవాలి. I am unworthy God, ప్రభువా నేను అయోగ్యుడను, but everlasting life. అయితే నాకు నిత్య జీవం కావాలి. So in the light of your word, కాబట్టి నీ వాక్యపు వెలుగులో I want your truth in me. నీ సత్యము నేను కలిగి ఉండాలనుకుంటున్నాను. I want to take part in the gospel. నేను సువార్తలో పాలు పొందాలనుకుంటున్నాను. I want to keep your word in myself. నీ వాక్యము నాలో నేను దాచుకోవాలనుకుంటున్నాను. So make it possible. కాబట్టి ఇది సాధ్యమయ్యేలాగా చేయండి. Turn me to worthy of taking part in the holy communion. పరిశుద్ధమైన బలలో పాలు పొందడానికి నన్ను యోగ్యునిగా సిద్ధపరచండి. And when you get a confirmation that okay, God has made you worthy, అలాగూ నీకు దేవుడు నిన్ను పరిశుద్ధినిగా చేశాడు, యోగ్యునిగా చేశాడు అనేటువంటి నిశ్చయత నీకు కలిగినప్పుడు then take. పాలు పొందొచ్చు. Otherwise what will happen? లేకపోతే ఏం జరుగుతుంది? You have seen when God was okay, Lord's Supper. మనం చూస్తూ వచ్చాము ప్రభు భోజనం విషయంలో 12 were there disciples. 12 మంది శిష్యులు ఉండినారు. Were all worthy to take part in the Lord's table? వారందరూ కూడా ప్రభు బలలో పాలు పొందడానికి యోగ్యులా? One was not. ఒకరు కారు. Who was that? ఎవరు ఆ వ్యక్తి? The Iscariot Judah. ఇస్కరియోతు యూదా. What did he do? Later he made God to submit to the powers. But before that, what we see from the God's money he was stealing. తను ఏం చేస్తూ వచ్చాడంటే తాను దేవునికి అప్పగించుకోక మునుపు తాను దేవుని డబ్బు సంచిలో నుండి తాను దొంగిలుతూ వచ్చాడు. Don't God know about this? దేవునికి ఆ విషయం తెలియదా? God, Iscariot Judah do not know about it? ఇస్కరియోతు యూదాకు ఆ సంగతి తెలియదా? Both know. ఇద్దరికీ తెలుసు. But God did not, remove him from the taking part in the Lord's table. అయితే దేవుడు ప్రభు బలలో పాలు పొందకుండా ఆ వ్యక్తిని ఆపలేదు. And Iscariot Judah has taken part in the table unworthily. ఇస్కరియోతు యూదా అయోగ్యముగానే ప్రభు బలలో పాలు పొందుతూ వచ్చాడు. What happened? ఏం జరిగింది? He fell down from the tree and his stomach was opened out. తాను ఆ యొక్క పైనుండి నడిమి క్రిందికి పడి పేగులు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. He died without salvation. రక్షణ లేకుండానే మరణించిన వాడుగా ఉంటున్నాడు. So if that shouldn't happen to us, అది మన విషయంలో జరగకూడదు. so worthily we have to take part in the holy table. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ బలలో మనం యోగ్యముగా పాల్పొందాలి. Let's turn to God. ప్రభు వైపు తిరుగుదాం. Ask him to make us worthy. ఆయనను మనల్ని యోగ్యులనుగా చేయమని ఆయన అడుగుదాం. After that we shall take part in the holy table. ఆ తర్వాత పరిశుద్ధ బలలో పాల్పొందుదాం. Let God turn all of us worthy to take part in the holy communion. దేవుడు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధ బలలో యోగ్యంగా పాల్పొందినట్లుగా మనకు సహాయం చేయనుగాక.